హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు షమ్మా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని ఆ దేవుడు అయితే కోరుకుంటున్నాను. అందరికి హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. సో ఈ రోజు అయితే ఇంకో వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాము. సో ఆ వీడియో ఏంటి అనేది మా మదర్ని అయితే అడిగి తెలుసుకుందాం. ఏం చేస్తున్నావు? ఏంది? ఎండాకాలం వచ్చేసిందిగా, ఆ పచ్చళ్ళ సీజన్. ఇంకా ఆ ఒక 7 మామిడికాయలు ఉన్నాయి. ఆ పచ్చడి వేద్దామని అయితే వేస్తున్నాయి. ఎక్కడి ఏంది మామిడికాయలు? ఈ ఊర్లో అక్క ఉంటది, ఆమె తెచ్చిచ్చింది. ఆ తీసుకుపోయి ఊరు నుంచి వాళ్ళ అక్క పంపించిందంట. ఆ అయితే ఇక నేను ఇంట్లో ఉంటలేను పిన్ని, నువ్వు తీసుకుంటే సరే అని తెచ్చిచ్చింది. ఇక ఏమంటే ఇక నేను ఇది పచ్చడి వేద్దామని వేస్తున్నాయి. సో ఇది ప్లాన్డ్ వీడియో కాదు ఫ్రెండ్స్, అప్పటికప్పుడు అనుకొని అంతే. ఇంకా వేసుకుంటున్నాం. ఇంకా మేము కూడా పచ్చడి వేసుకుంటున్నాం కదా, మీతో షేర్ చేయాలని ఇంకా మా మదర్ అయితే షేర్ చేస్తున్నారు. అది కాకుండా అసలు పచ్చడి వద్దనుకుంది కానీ అక్క అయితే వెయ్యి అంటే ఇక మా పాపనే కావాలమ్మా, ఏం తిందాం 4 రోజులు అంటే ఇక వేసుకుంటాం ఫ్రెండ్స్. 7 కాయలు పెద్ద పెద్ద ఉన్నాయి, ఒక 10 రోజులన్నా తినొచ్చని ఇంకా వేసుకుంటున్నాం. సో ఆ వీడియో కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం అయితే చూద్దాం ఎట్లా చేస్తారు ఏంటి అనేది. ఎప్పుడైతే ఏమంటారు 20 కాయలు 30 కాయలు 50 కాయలు బయటకు పోయి ఏదో ఇక ఇంకోసారి వేస్తా నెక్స్ట్. వేసేటోళ్ళని ఇప్పుడైతే 7 కాయలతో అయితే మామిడికాయ పచ్చడి అయితే వేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం అయితే చూసేద్దాం. అంతేనా? చూపిస్తుందా? ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా బాబాయ్ అయితే కాయలు అయితే కట్ చేస్తున్నాడు. చూడండి, ఇందులో అయితే 4, ఒకటైతే కట్ చేసిండు, ఇంకోటి కూడా కట్ చేస్తున్నాడండి. ఫస్ట్ టైం కట్ చేయడం ఇంట్లో. ఇంకా మా సార్ కట్ చేస్తున్నాడు కానీ బయటికి వెళ్ళిండు, ఆయన లేడు ఇంట్లో. ఈ కత్తి బాగానే పని చేస్తుంది, ఇరుగుతుంది. చూడండి అసలు కాయలు అయితే సూపర్ కాయలు ఉన్నాయి. అయితే మంచిగా ఉన్నాయి. అసలు పచ్చడికి ఇలాంటి కాయలే ఉండాలి అసలు. అవును, గట్టిగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి కాయలు అయితే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈయనైతే కాయలు అయితే కోస్తున్నాడు. ఒక 100 కాయలు అయితే కోస్తున్నాడుగా, బాగా అలసిపోయినాడు ఫ్రెండ్స్. కానీ కాయలు అయితే మంచిగా ఉన్నాయి అనుకుంటా, గట్టిగా ఉన్నాయి పచ్చి కాయలు. టేస్ట్ ఎట్లుందో మరి, పుల్లగా ఉన్నాయో లేదో తెలియదు. చేసిండు చూడు, ఏం చేసిండు? కాయలు కొట్టి అసలు ఇది ఇప్పుడు చపాతీలు వస్తాయా రావా మీకు? చేసేదే ఉంది. ఇక్కడైతే చూడండి మసాలాలు అయితే రెడీ చేసుకున్నారు. ఆవాలు ఎన్ని చెంచాలు? ఇది 3 చెంచాలు, ఇది కొద్దిగా హాఫ్, ఇది ఒక 2 ఫ్రై చేసుకుంటున్నా. అవైతే డ్రై రోస్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే పోపుకు పెట్టేశారు. ఒక 1/2 కిలో ఆయిల్ అయితే తీసుకున్నారు. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? పోపు కూడా వేసేస్తున్నా. అప్పుడే పోపు వేస్తున్నాం ఏంది మరి? ఇక్కడ కొద్దిగా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నారు. చూడండి, ఆయిల్ అయితే మంచిగా మరిగింది. ఆయిల్ కొద్దిగా చల్లారాలంట. ఇక ఎల్లిపాయలు, నెక్స్ట్ అయితే ఎల్లిపాయలు వేస్తున్నారు. జరగమ్మా. ఇవి కూడా మంచిగా ఎర్రగా అయిపోతాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసారు. నూనె సెల్లకి కావాలని నా బాధ, అంతే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎల్లిపాయలు అయితే మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కాయలన్నీ అయితే మంచిగా అయితే తుడుచుకుంటున్నాము. అది కూడా మా బాబాయ్ తుడుస్తున్నాడు ఇవాళ. కాయలు అయితే మంచిగా ఉన్నాయి, పచ్చిగా అసలు పచ్చగా ఉన్నాయి, ఫుల్లగా అసలు బాగున్నాయి. పచ్చడికి మంచిగా ఉంటాయి. మంచిగా ఉంటది. కారం కూడా మంచిగా మొన్ననే పట్టించిన. ఇంకా ఇంట్లో కారమే ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి ఉన్నది 7 కాయలైనా కూడా కేజీ అయితే ఏమంటారు, కేజీ అవుతుంది. పచ్చడి కారం కాదు, ఇంకా ఇంట్లో కుండ కారం వేసి చేసుకుంటున్నారు. ఇంకా ఇక అదే చేస్తున్నా. ఎక్కువ లేవు కదా, ఎక్కువ లేవు. ఇక మళ్ళీ ఇక పట్టేయాలంటే మంచిగానే ఉన్నాయి. 10-15 days తినొచ్చు. ఎగరేస్తారు మా ఇంట్లో. ఇక రేపు పొద్దున్నే వేడన్న వండేసి ఇక ఎమ్మటే లగాయిస్తారు. ఇప్పుడు ఏం పెట్టలేదు, అన్నం లేదు, ఏం లేదు. ఇక అయిపోయింది, అందరం తినేసినాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఇక కలిపి రేపు కలిపి తింటాం. మా గిన్నెలో తింటే బాగుంటదిరా. కానీ ఈ రోజు తింటేనే ఆ టేస్ట్. ఇంకా నేనైతే తినను, కానీ ఇక ఈయన తినడు, వీళ్ళైతే తింటారు. అందరం తినేసినాం ఇవాళ. లేదు, ఇంకేం వండుడు గిన్నెడు ఏం చేయట్లే, పొద్దున్న తినాలి. పొద్దున్నే తిందాం లే, ఇక ఏముంది ఇక. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే మంచిగా అయితే ఏమంటారు క్లాత్ అయితే తుడిచేసినాము, వాటర్ ఉన్నా వెళ్ళిపోతాయని. ఇప్పుడైతే సాల్ట్. కొద్దిగా మా ఇంట్లో అందరు పచ్చళ్ళు అయితే మంచిగా తింటారు. మా నాన్నకే పోవు, ఆయనకే పోతుంది ఫస్ట్. మేమైతే తింటాం.
చికెన్ ఒక పక్క పచ్చడి ఉంటే ఫస్ట్ పచ్చడి వేసుకుంటాం మన అందరం. పచ్చడి తిని తర్వాత చికెన్ చికెన్ తింటాం. నాన్నేమో ఫస్ట్ చికెన్ తింటారు, అసలు పచ్చడి ముట్టుకోడు. సో మాకైతే చాలా ఇష్టం అందరికి. మరి మా బావ కూడా కొంచెం తక్కువనే టిఫిన్లలో తింటారు మా బావ. మరి పెద్ద ఆయనకు మా అలవాటే వచ్చింది. తింటాడు ఆయన ఇప్పుడు అదే అంటుండు. ఆయన చాలా ఇష్టం. అదే వచ్చిండు. अब नहीं खाना कल खा. ఇట్లా ఉప్పు పసుపు వేసుకొని కొద్దిగా కాయ గట్టి పడుతుంది. ఆయిల్ వేసుకుంటే మనకి మంచిగా అంటుద్ది. మంచిగా కాయలకు పసుపు అనేది. ఇదైతే చూడండి, మసాలాలు యాక్చువల్లీ అయితే పొడి పౌడర్ చేసుకుని వేసుకుంటారు కానీ ఇంకా కొన్ని కాయాలని అమ్మ అన్ని కలిపి పట్టేసిండు. మంచిగా ఉంటది. ఇట్లా కూడా ఎట్లయినా ఒకటే కదా మిక్స్డ్ మసాలా. యాక్చువల్ అయితే డ్రై మసాలాలు వేస్తారు ఎప్పుడు, మిసాలు కలిపి పట్టేసిండ్రు. ఇట్లున్నా మంచిగానే ఉంటది. చూడు వెల్లిపాయ ఫ్యూజులు లేస్తున్నాయి ఇప్పుడే, కానీ నాకు డైటింగ్ లా అసలు అర్థం కావట్లేదు, కానీ చెయ్యాలి. చెయ్యాలంటే నాకున్నది కొద్దిగా మొన్న ఉండే ముసల పంటగా. మా మమ్మీకి ఒక 3000 అడిగిన ఫ్రెండ్స్, ఇవ్వట్లేదు. కొంచెం ఇవ్వండి అని మీరన్నా చెప్పండి. ఎందుకు ఏమిటని అడగకండి ఫ్రెండ్స్. పైకి చూడట్లేదు చూడండి అసలు. చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఓకే అనిపిస్తాను, పైకి చూడట్లేదు అసలు. చూడండి నాకు మళ్ళీ ఒక ప్రయాణం బట్టి చూడండి, మళ్ళీ 2 రోజులు 3 రోజులు ప్రయాణం పట్టిన. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం మంచి పని చేసింది అమ్మ. ఏమంటారు, ముందే పోపు అయితే వేసి పెట్టేశారు అంటే మనకి ఫాస్ట్ గా అయిపోద్దని. ఇప్పుడు మనం ఇది మొత్తం చేసుకొని మళ్ళీ అప్పుడు ఆయిల్ పెట్టుకుంటే మన ఆయిల్ చల్లవడానికి ఒక 1/2 అవర్ అన్న ఆగాలి. సో ఇక్కడ ఇది నేను ఇది చేస్తుంటే ఆమె మంచిగా పోపు వేసేసిండ్రు, టైం సేవ్ అయింది. ఈ టైంలో ఇంకా అమ్మకి నిద్ర కూడా వస్తున్నట్టుంది. పడుకోవాలి ఫ్రెండ్స్, కొద్దిగా ఎండలకు అస్సలు బాగుంటలేదు. ఇంకందరు నైస్గా స్పూన్స్ అది ఇది కలుపుతారు. కారం వేయాలి కదా, కారం పడుతుంది ఇంకా కొంచెం. అసలే తేజ కారం వేసారు మా పిల్లలు ఈసారి. మా ఊడు ఘాటుగా ఉండాలని. మరి నాన్ వెజ్ ఘాటే ఉండాలిగా, కొంచెమే మరి ఎక్కువ మమ్మీ. ఏం కాదు కారం ఇంకేయి. తేజ కారం వేయలేగా, నువ్వు ముందుదే వేసినావు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయితే కారం అయితే కలుపుతున్నారు. కాయలు అయితే నాకు బాగున్నాయి అసలు. ఇలాంటి కాయలు దొరకాలి మనకి, సంవత్సరం నిల్వ ఉండడానికి బాగుంటది. ఇది చాలా రోజులు ఉంటది కానీ మనం తినేస్తాంగా. తినేస్తామా. హైదరాబాద్ పోతే అయిపోతూనే ఉంటది ఇంకా టిఫిన్లల్లా దోశలల్లా. హైదరాబాద్ పచ్చళ్ళు అంటేనే భయం. అసలు భయమా గుబులు పట్టింది. ఆ పిల్లలు బ్యాచిలర్స్ ఎట్లా తింటారో ఏందో గానీ ఎంత మోసపోతురు. లైఫ్ మొత్తం హైదరాబాద్ లైఫ్ అంటేనే కల్తీ అయిపోయింది అసలు. అయిపోయింది. మొన్న ఒకసారి పచ్చళ్ళు పాపం తెప్పించుకున్నాము, చాలా అంటే చాలా కంపు ముక్క వాసన. అసలు ఏంటి మా నాన్న ఎట్ట తెచ్చిండు కూడా మాకు అర్థం కాలే, కానీ ఆయనతో మళ్ళీ మాకేది అసలు నాకెందుకు తెమ్మన్నారు అంటుండే ఆయన. అందుకోసమే ఇక వద్దనుకున్నాం పచ్చళ్ళు, బయట ఏది తినొద్దని. అప్పటి నుంచి ఇంకా అక్క అసలు కొంచెం షాక్ లోనే ఉన్నది. చూడు పోపు చిన్న. చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్ గా అయిపోయిందో. సింపుల్ గా అయిపోద్ది. నూనె అందుకోసం ఫస్ట్ వేడి చేసుకోవడం వల్ల మనకి ఎమ్మటే అయిపోయింది, చల్లగా అయిపోద్ది. ఇవన్నీ రెడీ చేసుకునేసరికి. సో పక్కా కొలతలు అయితే చూపించలేదు ఫ్రెండ్స్, మేము వేసుకుంటున్నాం. సో మీతో షేర్ చేసుకోవాలని అయితే షేర్ చేసుకున్నాము. ఫస్ట్ పచ్చడి కదా ఇంట్లో, మీతో షేర్ చేసుకోవాలని అయితే షేర్ చేసుకున్నామండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అసలు మంచిగా ఉంది, గుమగుమలాడిపోతుంది. టేస్ట్ చూడు, ఉప్పు కారం ఎట్లుంది. అన్నం లేదు చూడ ఈ రోజు అన్నం లేదు. నిజం చెప్తున్నా, కదిలిపోయిందిరా.
సూపర్ ఉంది. ఇంకా నేను పొద్దున్నే టేస్ట్ చూస్తా. ప్లానింగ్ అయితే అన్నం వండుకునేటోళ్ళం మనం. అవును, అసలు అనుకోలే కదా వేస్తామని. అసలు లేదు, ఈ కాయలు తెచ్చిచ్చింది అమ్మాయి. అవును, ఇక లేకపోతే నేను ప్లానింగ్ చేస్తే కంపల్సరీ అన్నం వండుకొని తినాల్సిందే. వండుకొని గిన్నెలో కలుపుకొని తినాల్సిందే. మాకైతే అలవాటు. ఈసారి మాకు మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులోనే ఉంచేస్తావా లేకుంటే? ఉంటారంట స్టీల్ది. చూస్తా ఈ ఒక్క పూట ఉంచి రేపు తీసేసి ఇందులో కలుపుకొని తినొచ్చు. అదే బాగుంటది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా ఆవకాయ రెడీ అయిపోయింది. ఫస్ట్ ఆవకాయ ఇంట్లో ఫస్ట్ సారి మీతో కూడా షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంతమంది వేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా వేస్తాము, ఒక 50 కాయలదైనా ఖచ్చితంగా వేసుకుంటాం మేము. ఖచ్చితంగా. సో ఒకప్పుడు అయితే 100, 150, 200 కాయలు వేసేది అమ్మ. ఎందుకు అంత ఇష్టం నాకు ఇక పచ్చళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత ఇంకా కొంచెం తగ్గిపోయింది. లాస్ట్. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి, నూనె అయితే రేపు పొద్దునకు వస్తుంది. ఒకవేళ రాకుంటే కలుపుకోవచ్చులే ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్ని కరెక్ట్. అవును. ఓకే అండి, ఎంతమంది వేసుకున్నారో ఒక 3, 4 అనేది అయితే చెప్పండి. మేమైతే వేసుకున్నాం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ తో ముందుకు వస్తామండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.